హలో అండి. ఈరోజైతే చేపలు తీసుకొచ్చారు. ఆ చేపల్ని పులుసు చేయమని చెప్పారు. సరే పదండి, సింపుల్గా చేపల పులుసు అయితే చేసేద్దాం. అండ్ ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకుని మరిగిన తర్వాత జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్, మిర్చిని వేసి ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. వేసిన తర్వాత వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత మనం 1 కేజీ చేపలకి 3 టమాటాలు తీసుకున్నాను. 3 టమాటాలు వేసి ఫ్రై చేయండి. అండ్ పులుసుకి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసానండి. అండ్ క్లిప్ అయితే మిస్ అయింది. అండ్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకుని కారం కూడా వేసేయాలండి. అండ్ వేసిన తర్వాత కొంతసేపు మరిగిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న చింతపండు గుజ్జు నీళ్ళు కూడా వేసేయండి. పులుపు చెక్ చేసుకుంటూ మనం చేప ముక్కల్ని ఆ వాటర్లో వేసేయాలండి. అండ్ చేపల పులుసు అయితే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను. అండ్ ఉడికిపోయిందనమాట ఆల్మోస్ట్. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని చేపల పులుసు దించేయండి. గుమగుమలాడిపోతుందండి చేపల పులుసు అయితే. అండ్ ఈ విధంగా సింపుల్గా అయితే చేపల పులుసు బాగుందా అండి? వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.